తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామంటున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఇస్తున్న 3000 పెన్షన్ ను 4000కు పెంచుతామన్నారు. బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సభలో 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. బీసీలను ఆదుకుంటానన్న జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై గొడ్డలి వేటు వేశారని ఆరోపించారు. ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ గర్వంగా ఇంటింటికెళ్లి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఆషామాషిగా ఇది రిలీజ్ చేయలేదు. బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ 3000 పింఛన్ ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా. అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో పొట్టకొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు. వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు. ఊహించుకుని 30 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. అన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26,000 మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేకంగా బీసీ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను.